సూర్య గారు, దిస్ క్వశ్చన్ ఇస్ ఫర్ యూ, ఫర్ బోత్ ఆఫ్ యు ఆల్. ఒకవేళ గనక టైం మెషిన్ లో వెనక్కి వెళ్తే 90s కి వెళ్ళిపోతే అక్కడ ఏం కొంటారు? వాట్ డు యు వాంట్ టు బై దేర్? నేను మొత్తం ఇటు నానక్రామ్ కూడా ఇదంతా ల్యాండ్ కొనేసి పెడతాను. బై ఆఫ్ ఆల్ దిస్ ల్యాండ్. సూర్య గారు, మీరేమైనా కొనాలనుకుంటున్నారా? Wish I can have the same plan. బిఫోర్ 20 years నిజంగా ఇంత పెరుగుతుందని అనుకుంటే మనిషికో 20 ప్లాట్లు కొనుక్కొని ఉంటాంగా మనం. మరి అప్పుడు కొనుక్కోలేదు, ఎందుకు తెలియదు. మరి ఇప్పుడు ఎట్లా తెలిసింది మనకు? మొత్తం ఫ్యూచర్ భవిష్యత్తు అయితే కనిపించదు కదా. సో మన దగ్గర ఎంత ఉంది, మనకి ఎక్కడ వస్తుంది ప్లాటు, ప్లస్ ఏ ఏరియాలో పెడితే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తెలుసుకొని ముందుకెళ్తే డెఫినెట్గా రియల్ ఎస్టేట్లో సాధారణ వ్యక్తి నుంచి అసాధారణ వ్యక్తిగా, బస్తీలో కిరాయికి ఉండే వ్యక్తి నుంచి బంజారాహిల్స్లో కిరాయికి ఇచ్చే వ్యక్తిగా ఎదగచ్చు. జేబీలో స్థలం సామాన్యుడికి బలం. సామాన్యులకి అందుబాటులో సకల సౌకర్యాలతో సిద్ధంగా ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ సిరీన్ సిటీ అండ్ నేచర్ వ్యాలీ.